అందరికీ నమస్కారం. ఈరోజు భీష్మ ఏకాదశి. ఈ రోజుని మనం భీష్మ ఏకాదశిగా ఎందుకు జరుపుకుంటాం? ఆ భీష్ముడి యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా తెలుసుకుందాం. తండ్రి మాటకు తలొగ్గి శ్రీరాముడు ఆదర్శ పురుషుడైతే, తండ్రి సుఖం కోరి సింహాసనాన్ని వదులుకొని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు. అంపశయ్యపై నుంచే విష్ణు సహస్రనామాన్ని కీర్తన చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధ ఏకాదశిని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడు. ఇప్పుడు ఈయన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మహాభారతంలోని ఆదిపర్వం ప్రకారం పూర్వజన్మలో భీష్ముడు మునిశాపం పొందిన అష్టవసులలో ఒకడు. మానవ జన్మ ఎత్తేందుకు భూలోకానికి బయలుదేరి గంగాదేవికి ఎదురుకొచ్చారంట. ఆ తల్లి కడుపున పుడితే మంచిదని భావించిన వసువులు గంగమ్మకు విషయం చెప్పి తాము పుట్టగానే తనలో కలుపుకోవని మోక్షాన్ని ప్రసాదించమని కోరతారు. అందుకు అంగీకరించిన గంగమ్మ ఒక్క బిడ్డకు మాత్రం దీర్ఘాయుష్తో పుట్టాలని కోరుతుంది. సరేనన్న మొదటి 7 వసువులు తమ ఆయుష్లోని కొంత భాగాన్ని ఆఖరి వసువుకు దారపోశారు. మానవ రూపంలో భువికి దిగివచ్చిన గంగాదేవిని చూసి మోహిస్తాడు శంతనుడు. ఆమెను వివాహం చేసుకుంటానని అడుగుతాడు. అప్పుడు గంగమ్మ, నేనేం చేసినా అడ్డు చెప్పకూడదు, అలా చెప్పిన మరుక్షణం నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అనే షరతుతో శంతనుడిని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత గంగమ్మ తమకు పుట్టిన ప్రతి బిడ్డను నీటిపాలు చేయడం మొదలు పెడుతుంది. 7 సార్లు సహించిన శంతనుడు 8వసారి ఆమెను వారిస్తాడు. తనను అడ్డగించిన శంతనుడితో కాపురం చేయనంటుంది గంగమ్మ. ఆ బిడ్డను పెంచి సకల విద్యలు నేర్పించి భర్తకు అప్పగిస్తానని చెప్పి తనతో తీసుకెళ్తుంది. అతడే భీష్ముడు. ఇప్పుడు భీష్మ ఏకాదశి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. అది ద్వాపర యుగం, శోభకృత నామ సంవత్సరం, మాఘశుద్ధ అష్టమి. ప్రత్యక్ష నారాయణుడు తక్షణ కిరణాలతో వెలిగిపోతుండగా ఆ మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ లగ్నంలో శ్రీ మహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలోనే ఐక్యమైపోయాడు భీష్ముడు. ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే భీషాష్టమి. మరణించే ముందు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం 3 రోజుల తర్వాత వచ్చే ఏకాదశిని ఆ కురువృద్ధిని పేరిట భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధి పొందింది. మహాభారతంలో భీష్ముడిది కీలక పాత్ర. ఏ రాశి బిడ్డకైనా సహజంగా సింహాసనం మీద వ్యామోహం ఉంటుంది. కానీ చిరు వయసులోనే ఆ మోహాన్ని జయించగలిగాడు భీష్ముడు. దాశరాజు కుమార్తె సత్యవతిని వివాహమాడాలన్న తన తండ్రి కోరికను తెలుసుకుని ఆ వివాహాన్ని జరిపిస్తాడు. భీష్ముడు ఉండగా తన కూతురి బిడ్డలకు రాజయోగం ఉండదు అని దాశరాజు సందేహిస్తుంటే తాను అసలు పెళ్ళే చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆమెకు పుట్టిన బిడ్డలలో చిత్రాంగదుడు గంధర్వతులతో పోరులో మరణిస్తాడు. 2వ కొడుకు విచిత్ర వీరుడు క్షయరోగి. అతడికి పిల్లనిచ్చే వారెవరు దొరకరు. అప్పుడు భీష్ముడే పూనుకుంటాడు. కాశీరాజు తన 3 కుమార్తెలకు స్వయంవరం ప్రకటిస్తే అక్కడ